రెబెకా. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. వాళ్ళని చూస్తే మీరు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకనే నేను ఫస్ట్ మీ అందరినీ చూపించడానికి అయితే కిందకైతే వచ్చేసా మా ఆధాన్ మీడియా. దెన్ నేను ఇక్కడైతే కింద ఉన్నాను, రండి వాళ్ళెవరో చూద్దాం. అశ్రయ, ఆకృతి, ఎంఎంఎస్ వాళ్ళు అనమాట. చూడండి నాతో పాటు ఉన్నారు. అందరికీ హాయ్ చెప్తామా? హాయ్. సో వీళ్ళతో మాట్లాడి అంటే యాక్చువల్గా ఆధాన్ మీడియా ఎలా ఉంటుంది, అక్కడ డిజిటల్ మీడియా దీనికి సంబంధించినటువంటి వర్క్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది చూడటానికైతే సో సార్ వాళ్ళు అండ్ అలానే స్టూడెంట్స్ కూడా వచ్చారు. మేడం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని గుర్తించారు అండ్ అలానే మీ వాళ్ళకి మా గురించి తెలియడానికి తీసుకొచ్చినందుకు. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళందరికీ కూడా చూపిద్దాం. అండ్ హాయ్ చెప్పరా మా వాళ్ళకి. హాయ్. సో ఓకే, నేను వెళ్ళిపోదామా మరి పైనకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా బయట ఎక్కువసేపు నుంచోబెట్టలేం కదా, సో మన గెస్ట్లు కాబట్టి వీళ్ళు. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఆఫీస్లోకి అయితే వచ్చేసాం మేడం. దెన్ ఇది మా మెయిన్ హాల్. మొత్తం అందరు ఇక్కడే ఉంటారు. ఇక్కడే డివైడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇట్లా లోపలికి అయితే రాగానే ఇక్కడ డిజైనింగ్ చేస్తూ ఉంటారు. సో మీ వాళ్ళకి మీరు చూపిస్తే డిజైనింగ్ ఏంటంటే వీడియో మొత్తం అయిపోయాక తమ్ వేస్తారు అంటారు కదా, సో ఆ తమ్నేల్ వర్క్ అంతా ఇక్కడ వీల్ చేస్తూ ఉంటారు మా ఆఫీస్ వాళ్ళకి. ఇట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఎస్సీఓ వీళ్ళంతా వేరు ఉంటుంది వర్క్, అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇట్ సైడ్ వస్తే మొత్తం ఫుల్ వీడియో ఎడిటింగ్ ఎవరు చేస్తారు అని అంటే మొత్తం ఈ టీం అంతా వీడియో ఎడిటింగ్ టీం అన్నమాట. చూడండి మొత్తం ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి కదా, సో అంతా ఎవ్రీథింగ్ మా ఎడిటర్స్ చేస్తూ ఉంటారు. ఫుల్ వీడియో ఎడిటింగ్ ఒక్కొక్క యాంకర్ది ఒక్కొక్కరు ఎడిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే మా దగ్గర చాలా యాంకర్స్ ఉన్నారు కదా, ఒకరిని ఇక్కడ సుధీర్ అని, ఇంకొక యాంకర్ సో శివ అని, అట్లా ఒక్కొక్క యాంకర్ని ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరు ఎడిట్ చేస్తూ ఉంటారు. మీరా, రంజిత అక్క, వీళ్ళు హియరింగ్ ఎంపైర్డ్ అండి, మొత్తం డెఫ్ ఉన్నారు. సో ఇక్కడ శ్రీనగర్ కాలనీలో పంజాగుట్ట దగ్గర ఆర్గనైజేషన్ ఆశ్రయ ఆకృతి. సో న్యూ బర్న్ నుంచి మొత్తం యూత్ దాకా అన్ని ప్రాజెక్ట్స్ మేము హ్యాండిల్ చేస్తాం. వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ కవర్ అవుతుంది దాంట్లో. సో స్పెషల్లీ వాళ్ళ కోసమే మేము పనిచేస్తున్నాం. సో వీళ్ళు ఇప్పుడున్న వీళ్ళందరూ 4 months ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మల్టీమీడియా యానిమేషన్లో 4 months ట్రైనింగ్. సో 3rd month ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది, అందుకనే తీసుకెళ్తాం. 4 months అయిపోయాక వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తాం. జాబ్స్ కూడా చూసి మేము ప్లేస్ చేస్తాం. సో డిఫరెంట్ గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీస్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకి టీచ్ చేస్తాం మేము. సో అపార్ట్ ఫ్రమ్ సౌండ్ ప్రాబ్లం తప్ప అన్నీ వాళ్ళు చేస్తారు. ఓన్లీ సౌండ్ డిపార్ట్మెంట్ అదే డెఫ్ కదా. సో మాకు పిఎస్ ఉంది, ఏఐ నేర్పిస్తున్నాం, షిలోవిట్ విజువల్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ అది ఉంది, ప్రీమియర్ ప్రో, ఇన్ డిజైన్, ఎవ్రీథింగ్ వీఆర్ టీచింగ్. సో మాకు ఇంటర్ప్రిటర్స్ ఉన్నారు, మాధవిను ఇంకో విన్సీ అని, వాళ్ళు క్లాసెస్ని ఇంటర్ప్రిట్ చేస్తారు సైన్ లాంగ్వేజ్లో. అది వీళ్ళు నేర్చుకుని 4 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని జాబ్ ప్లేస్మెంట్ చేస్తాం వాళ్ళకి. ఓకే, సో అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ వర్క్ ఇంట్రెస్ట్ ఉందా మేడం? వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకే, గ్రాఫింగ్ అనేది, గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది, చెప్పండి విజువల్ ఎఫెక్ట్స్ ఉంది, అడోబీ సాఫ్ట్వేర్స్ ఓన్లీ. గ్రాఫిక్ డిజైనింగ్ మేజర్గా వీళ్ళకి గ్రాఫిక్ డిజైనింగ్ మీద ఎక్కువ ప్లేస్మెంట్స్ ఎక్కువ చూస్తున్నాం, అంటే కలర్ ల్యాబ్స్ వాటిలో. తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ రోటో మీద వస్తాయి, రోటో, పెయింట్, అట్లా చూపిస్తాం, మోషన్ గ్రాఫిక్స్.
ఓకే, అవి మీరు టీచ్ చేస్తుంటారా? ఓకే ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకే. సో దెన్ అట్ సైడ్ వెళ్తే మా యాప్ ఉంది, ఆధాన్ యాప్. అయితే మేడం ఇక్కడ యాప్ గురించి వర్క్ చేస్తారని చెప్పారు కదా, సో అసలు యాప్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది సో మాతో కిరణ్ గారు ఉన్నారు, కిరణ్ గారితో మాట్లాడండి. యూజువల్గా ఫస్ట్ యాప్లో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాం, అంటే యూజర్ యూజ్ చేయడానికి. దాన్ని మాకు వెబ్సైట్లో డిజైన్ ఇస్తారు, మేము దాన్ని కోడ్తో క్రియేట్ చేస్తాం. సో ఏ డేట్ అయితే చూపించాలనుకుంటున్నామో అది బ్యాక్ ఎండ్ టీమ్ నుంచి వస్తుంది. ఓకే ఓకే. సో దాన్ని ఫెచ్ చేసుకొని నెట్వర్క్ ఇష్యూస్, ఏ ఇష్యూస్ లేకుండా యూజర్కి ప్రజెంట్ చేసి ఆ డేటా అనేది చూపిస్తాం. మేడం ఇది వచ్చి డబ్బింగ్ స్టూడియో అనమాట. సో ప్రతిదీ డబ్బింగ్ మనం చెప్తూ ఉంటాం కదా, వాయిస్ వీడియోకి కానివ్వండి ఇంకా దేనికైనా ఇక్కడ డబ్బింగ్ చేస్తూ ఉంటాం. సో ఇది మైక్, ఇక్కడ మా శుభాన్ గారు ఆపరేట్ చేస్తూ ఉంటారు. డబ్బింగ్ స్టూడియో చూసాం కదా, ఇట్ సైడ్ వస్తే మనకి 2 స్టూడియోస్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఇంకా అలానే గ్రీన్ మ్యాట్ అని చెప్పేసి చేస్తూ ఉంటాము. సో అవి కూడా మీకు తెలిసే ఉండొచ్చు, ఇంతవరకే చెప్పారు కదా మీ కాలేజ్లో కూడా ఉంది, ఆర్గనైజేషన్లో ఉంది అని. సో ఇదే అనమాట ఆ స్టూడియో. ఇది ఒకటి స్టూడియో, గ్రీన్ మ్యాట్ ఇక్కడ జరుగుతాయి వీడియోస్. సో మేము కూడా మాకు ఉంది గ్రీన్ మ్యాటింగ్, చిన్న చిన్న వీడియోస్ షూట్ చేసి వాళ్ళని ప్రాక్టీస్ చేయమంట విజువల్ ఎఫెక్ట్స్. అదే బ్యాక్గ్రౌండ్ అదంతా యూస్ చేసి చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్ఈడి పైన ఏదన్నా మనకి ఏదైనా మెసేజ్ వచ్చినా ఆ మెసేజ్ని చూపించేసి అలా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే టెలిప్రాంప్టర్. ఓకే ఓకే. అయితే ఇప్పటి వరకు అన్నీ చూపించాం కదా. సో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అండ్ అలానే డబ్బింగ్ స్టూడియో అండ్ ఇక్కడ మన గ్రీన్ మ్యాట్ స్టూడియో అన్నీ చూపించాం కదా. ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ సెటప్ ఎలా ఉంటుందో కూడా చూడడానికి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఇదంతా అసలు ఎలా ఉంటుంది, సెటప్ ఎలా చేస్తారు అనేది చూసేస్తారు. స్వామి, ఓకే, ఇలా స్వామి అంతేనా? ఓకే, ఆల్ఫాబెట్స్లో చెప్పాడు. ఓకే స్వామి, మరి ఇక్కడికి వచ్చావు కదా, హ్యాపీ అనిపిస్తుందా? ఏం నేర్చుకున్నావు?
ఓకే. అన్నీ చూశాను. ఈ ఫోటో ఎడిటింగ్ చూశాను, డబ్బింగ్ రూమ్ చూశాను, అక్కడ కట్ చేసి కనెక్ట్ చేయడం చూశాను. ఓకే. హ్యాపీ అంటే ఓకే. ఏం చదువుకున్నాడు? బీకామ్. ఓకే. ఇక్కడ వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను. ఎక్కడి నుంచి వచ్చావు? సో ఎలా అనిపించింది? మా ఆఫీస్ బాగుందా? మా స్టాఫ్ అందరు మంచి మాట్లాడారా? నీకు మంచి ఎడిటింగ్ చూపించారా? ఓకే. ఆల్ ద బెస్ట్ స్వామి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ రెబేకా. అయితే ఈరోజు ఆశ్రయ ఆకృతి నుంచి కొంతమంది పిల్లలు మన దగ్గరికి రావడం జరిగింది మన స్టూడియోకి. ఎందుకనంటే ఎలా నేర్చుకుంటారు అండ్ థంబ్నెయిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్, ఈ డిజైన్స్ మొత్తం ఎలా నేర్చుకుంటారు అనేది వాళ్ళు చూసి, అంటే లైవ్లో చూద్దామని చెప్పేసి వచ్చారంట. అయితే నాకేమనిపించింది అని అంటే, చూపించేసి పంపించేయడం కంటే నిజంగా ఇలాంటి వాళ్ళని కూడా మన దగ్గరికి తీసుకొచ్చి రావడం అదొక ఎత్తు అయితే, ఇంతమందిని మేనేజ్ చేస్తూ కూడా వాళ్ళని ఎలా కేర్ చేస్తున్నారు, అసలు వాళ్ళతోటి ఎలా ఉంటుంది, చెప్పినవి వింటారా లేదా, అది కూడా తెలుసుకోవాలని నాకు అనిపించింది. నిజంగా నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు మేడం వాళ్ళు నాతో పాటు ఉన్నారు ముందు, నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అందరికీ అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బాడీని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. ఆహా, అబ్బా నేను ఇలా ఉన్నా ఏంటి, అలా ఉన్నా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. కానీ పుట్టుకతోనే వినలేరు, మాట్లాడలేరు. ఇప్పుడు వినలేరు అంటే మాట్లాడలేరు కదా, మరి దెన్ అలాంటి వాళ్ళను కూడా ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారంటే మేడం వాళ్ళతో మాట్లాడాలనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకనంటే ఇంతమందిని మీరు తీసుకొచ్చారు అని అంటే కూడా మీ గ్రేట్నెస్ని నిజంగా అసలు నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను. అండ్ మనతో పాటు ఉన్నారు ఏంటంటే ప్రోగ్రామ్ డిజైనర్ అండ్ అలానే సైన్ లాంగ్వేజ్ని మనం మాట్లాడింది పిల్లలకి అర్థమయ్యేలా చెప్పేలాగా మాధవి గారు అండ్ అలానే ఉషా గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ మేడం. ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను, బట్ ఎంత మాట్లాడినా చెప్పాలి అనిపించేలాగా ఉందన్నమాట. సో వీళ్ళందరిని చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీరు ఏం చేస్తూ ఉంటారు అక్కడ, పిల్లలకి ఏం చెప్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పర్మిషన్ ఇచ్చి ఎక్స్పోజర్ విజిట్కి అండ్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఆశ్రయాకృతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడి నుంచి వచ్చాం. సో ఫౌండర్ డైరెక్టర్ డిపికే బాబు, ఆయన విజన్ ఇదంతాను, ఆయన వల్లనే ఈ ఆర్గనైజేషన్ ఇంత థ్రైవ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో మేము హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఈ 3 ప్రాజెక్ట్స్ మీద అంటే వర్క్ చేస్తాం. ఓన్లీ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్. సో హియరింగ్ ఇంపైర్డ్ రైట్ ఫ్రమ్ న్యూ బార్న్ బేబీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు, అక్కడి నుంచి అందరిది మేము హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి మేము వాళ్ళని రీచ్ అవుట్ అవుతాం. వాళ్ళ కోసం వీఆర్ వర్కింగ్. సో కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఏంటి, హియరింగ్ ఎయిడ్స్ ఇస్తాం, స్కూల్ ఫ్రీ స్కూలింగ్ ఉంది వాళ్ళకి. లేకపోతే హియరింగ్ క్లినిక్స్ ఉన్నాయి, ఫ్రీ ఉంది. అక్కడ న్యూ బార్న్ బేబీస్ స్క్రీనింగ్ అంతా చేసి ఎవరికైనా హియరింగ్ ఎయిడ్స్ కావాల్సి అవి ఇస్తాం. అది కాకుండా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీరు చూసారు కదా, పిల్లలు వచ్చారు, వాళ్ళు 18 to 30 మధ్యలో ఉన్నది ఏజ్ గ్రూప్. ఓకే. వాళ్ళని మేము మొబిలైజ్ చేసి అన్ని స్టేట్స్ నుంచి, ఇండియాలో స్టేట్స్లో అన్నిటి నుంచి వాళ్ళని పిలిచి వాళ్ళకి మేము 4 months ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఇప్పుడు మన హైదరాబాదే కాకుండా చాలా స్టేట్స్ నుంచి కూడా పిలిపిస్తారు. ఓకే. మీకు ఎలా తెలుస్తుంది మేడం? మాకు మొబిలైజేషన్ ప్రాసెస్ ఉందండి. సో మా స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్, అక్కడ నుంచి ఫోన్ నెంబర్స్ అవన్నీ గ్యాదర్ చేసి మేము అక్కడి నుంచి కాల్స్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఫోన్స్ చేసి, మాకు టీం ఉంది స్పెషల్గా, మొబిలైజ్ చేసి వాళ్ళ పిల్లల్ని మేము పిలిచి దాంట్లో కూడా మేము కొంచెం స్క్రీనింగ్ చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి, ఎందుకంటే అందరికీ మల్టీమీడియా యానిమేషన్ ట్రైనింగ్ అది నేర్చుకోగలుగుతారో లేదో ఒక లెవెల్ ఉంటుంది. ఓకే. సో ఆ లెవెల్ బట్టి వాళ్ళని తీసుకుని 4 months ట్రైనింగ్ వాళ్ళకి మేము ఇస్తాం. సో ఇది HSBC ఫండింగ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్కి. అండ్ 4 months అయిపోయాక వాళ్ళని జాబ్ ప్లేస్మెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం.
సో అన్ని అప్పుడు మాకు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు ఫారూక్, ఆయన వెళ్ళి అన్ని కంపెనీస్తో మాట్లాడి కన్విన్స్ చేసి సో వాళ్ళని గ్రాఫిక్ డిజైనర్, ఇప్పుడు మీ ఆఫీస్లో కూడా ఉన్నారు గ్రాఫిక్ డిజైనర్స్, అలా గ్రాఫిక్ డిజైనర్స్లో ప్లేస్ చేయటం, రోటో ఆర్టిస్ట్ అంటే విజువల్ ఎఫెక్ట్స్లో, తర్వాత ఏఐతో సంబంధించిన మ్యాగజైన్స్లో కూడా వాళ్ళు పోస్టర్ డిజైనింగ్, ఐడి కార్డ్స్ అన్నీ చేస్తారు. ఓకే, అయితే మేడం ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తూ ఉంటారా, అంటే ఇంటి నుంచి వస్తూ ఉంటారా, లేకపోతే అక్కడే మీ దగ్గరే ఉంటారా, హాస్టల్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మోస్ట్లీ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి హాస్టల్ ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్, హాస్టల్ ఫెసిలిటీ అంతా ఫ్రీ ఉంది, ట్రైనింగ్ కూడా మాది ఫ్రీ ఉంది. సో కొంతమంది ఉన్నారు డే బోర్డర్స్, వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. సో లోకల్ వాళ్ళు డే బోర్డర్స్ ఉన్న వాళ్ళందరికీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ సెపరేట్ ఉంది, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. సో కంప్లీట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే ఎంఎంఏ అంటే మల్టీమీడియా అండ్ యానిమేషన్ ట్రైనింగ్. సో అదే యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ మేము ఆదాన్ మీడియా గురించి తెలుసుకుని ఇక్కడికి ఎక్స్పోజర్ విజిట్కి రిక్వెస్ట్ చేస్తే శ్యామ్ ప్రసాద్ సార్ ఓకే రండి అని పిలిచారు. నేను ఇంటర్ప్రెటర్గా పనిచేస్తాను, ఇక్కడే వర్క్ చేస్తాను అనమాట. ఇక్కడే ఆశయాకృతిలోనే నేను ట్రైనింగ్ తీసుకుని ఇక్కడే మళ్ళీ జాయిన్ అయ్యాను. సో మాకు ట్రైనింగ్ కూడా వెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. వెస్ట్ ప్రోగ్రాంలో మాకు కూడా 4 months ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళ గురించి ఎలా అర్థం చేసుకోవాలి అన్నీ మాకు టీచ్ చేసిన తర్వాత మాకు జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో మేడం సెలెక్ట్ చేయడంతో నేను సెలెక్ట్ అయ్యాను. సో సేమ్ ఆశయాకృతిలోనే సెలెక్ట్ చేయడమే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఓకే, యా అవును మేడం. ఒక్క క్వశ్చన్, నార్మల్గా అయితే అందరూ వేరే వేరే వర్క్స్, టీచింగ్ చేయడం ఇలాంటివి చూస్ ఉంటారు కదా, దెన్ మీకెందుకు ఇలా అనిపించింది ఈ ఫీల్డ్లోకి రావాలి అని? బిఫోర్ అయితే నాకు అసలు ఇలా సైన్స్కి ఇంటర్ప్రెటర్ ఉంటుంది, ఇలా నార్మల్ పర్సన్కి, ఇలా డెఫ్ పర్సన్ మధ్యలో ఇంటర్ప్రెటర్ అని నాకు అసలు తెలీదు. జస్ట్ నా రిలేటివ్స్ ద్వారా నేను తెలుసుకుని, నేను అసలు ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడ జాయిన్ అయ్యాక తెలిసింది, అబ్బా వీళ్ళకి చెప్పడం నిజంగా ఒక గ్రేట్ కదా. ఎందుకంటే నార్మల్ పీపుల్స్ చెప్పడం ఈజీగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు అర్థం చేసుకుని సైన్స్లో చెప్పి వాళ్ళు మనం చెప్పిందే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్ పర్సన్ చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, ఒక ఇంటర్ప్రెటర్ చెప్పిందే అర్థమవుతుంది. సో అది నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని కూడా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి అర్థం, మీరు చెప్పింది కరెక్ట్గా అర్థమవుతుంది వాళ్ళకి. దాన్ని ఎలా మేడము ఏదన్నా ఒకటి అంటే దానికి సైన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కూడా సైన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హ్యాపీ అట్లా చిన్న స్మాల్ సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ అన్నిటి కనెక్ట్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కనెక్ట్. ఓకే, ప్రతి దానికి ఒక సైన్ ఉంటుంది మేడం, ప్రతి వర్డ్కి. యాక్చువల్లీ వాళ్ళ నేమ్స్కి కూడా ఒక సైన్ ఉంటుంది. నేమ్స్కి కూడా సైన్? యాక్చువల్లీ నా నేమ్ మాధవి కదా, సో నా సైన్ మాధవి. చెప్పాలంటే మేడం మీకు చూస్తారు, మిమ్మల్ని చూసి ఏదైనా స్పెసిఫిక్ గా మీలో ఉంటే దాన్ని సైన్ చేస్తారు. ఇప్పుడు ఫరూక్ ఉన్నారు, ఫరూక్ సైన్ ఇది, ఎందుకంటే క్యూట్ గా వాళ్ళే సైన్స్ పెడతారు మీ నేమ్ కి, వాళ్ళే సైన్. ఎందుకంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు కదా, అబ్జర్వ్ చేసి ఓకే దాన్ని బట్టి సైన్స్ చేస్తారు. ఓకే దెన్ అవును మేడం. ఒకవేళ వాళ్ళకి బాగా బాధగా అనిపించినప్పుడు మీకు ఎలా చెప్తారు వాళ్ళ లాంగ్వేజ్లో? బట్టి మనకు తెలుసు వాళ్ళ ఫేస్లో. ఓకే, అంటే ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది మనం ఫేస్ చూసినా చెప్పలేం, బట్ నాకు ఇలా అనిపిస్తుంది మేడం అని మీతో చెప్పాలంటే ఎలా చేస్తారు? సైన్ లాంగ్వేజ్ లో ఒకటి హ్యాండ్ మూవ్మెంట్ అది ఇంపార్టెంట్, ఫేషియల్ జెస్చర్స్ కూడా అంత ఇంపార్టెంట్. సో మనం సైన్ చేసినప్పుడు ఏమైనా కోపంగా చెప్పిన ఫేస్ కూడా సేమ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, వాయిస్ క్లారిటీ అంటే మన నార్మల్ వాళ్ళకి చెప్పినప్పుడు వాయిస్ కూడా క్లియర్ ఉండాలి మనది, కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు హ్యాండ్ సైన్స్, ఫేషియల్ జెస్చర్, బాడీ లాంగ్వేజ్ కూడా మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మాకు ట్రైనింగ్ లో సేమ్ ఇవన్నీ చెప్తారు అన్నమాట, అవన్నీ టీచ్ చేస్తారు మాకు, అవన్నీ నేర్పిస్తే మేము సెలెక్ట్. ఓకే, అయితే 4 months లో కంప్లీట్ గా నేర్చేసుకుంటారా? బేసిక్స్ నేర్చుకుంటారు. తర్వాత మాకు జాబ్ రెడీనెస్ అంటే ఇంటర్న్షిప్ లాగా కూడా పంపిస్తాం. సో ఒక కంపెనీకి పంపిస్తే వాళ్ళు నీడ్ ఏ ఉందో దాన్ని బట్టి మన స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఓకే, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు? 18 నుంచి 30 years. యూత్, ఇట్స్ ఫర్ యూత్ అండి. ఓకే, ఇది యూత్కి సంబంధించి, యూత్, హియరింగ్ ఇంపైర్డ్ యూత్. ఓకే, నేను వాళ్ళు మేడం ఇప్పుడు నార్మల్గా మనం హ్యాపీగా ఉంటాము, మాట్లాడగలము, నడవగలము, అన్నీ చేయగలము, దాన్ని వీళ్ళు మాట్లాడలేరు కదా. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? యాక్చువల్లీ ఫస్ట్లో నేను జాయిన్ అయినప్పుడు అరే డెఫ్ ఉన్నారని ఒక సింపతి ఉండేది.
కానీ ఇప్పుడు దే ఆర్ నార్మల్ అండి వాళ్ళు, దే ఆర్ మోర్ హ్యాపీ దెన్ అస్ యాక్చువల్లీ. సో సింపతి హెస్ టర్న్ ఇన్ టు ఎంపతి. సో ఎంపతి అంటే మనం దే ఆర్ ఆల్సో ఏబుల్డ్. మనం ఎంత మనకి ఓన్లీ స్ట్రెంగ్త్ ఏంటంటే మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు మాట్లాడతారు, కానీ అది తప్ప అన్ని విషయాలు వీఆర్ సేమ్. సో అక్కడ ఏం డిఫరెన్స్ లేదు, దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ సెన్స్ చెప్పుకోవాలంటే. ఎక్స్టర్నల్ నాయిస్ లేదు. సో వాళ్ళకి కూడా వాట్ ఐ హావ్ సీన్ ఇస్ వాళ్ళకి ఏమైనా వర్క్ ఇచ్చినా చాలా ఫోకస్గా చేస్తారు, ఎందుకంటే ఇంకా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ లేదు వాళ్ళకి. నీకు రాదు, నీకు అది ఇది అని చెప్పేవాళ్ళు లేదు, డిస్కరేజ్ అవ్వరు, ఎందుకంటే ఎవరు చెప్పలేరు. సో దే ఆర్ వెరీ ఫోకస్డ్. సో అందరు పిల్లలు అలానే ఉంటారా? మోస్ట్లీ కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, వెరీ ఫోకస్డ్, వెరీ సిన్సియర్, వెరీ హ్యాపీ ఆల్సో. ఐ హావ్ సీన్ దెమ్ చాలా చాలా హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు మేడం? మీరు చెప్పిన దానికి 4 monthsలో అయిపోతుంది అని అంటే కోర్స్ అనేది 4 monthsలో కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వచ్చినప్పటికి వాళ్ళు ఏంటంటే ఒక 10th, బికాస్ దీనికి క్రైటీరియా ఏంటంటే 10th or 12th ఉంటుంది. సో 10th 12th అయిపోయాక జాబ్ ఎలా వస్తుంది, చదువుకుని ఉండాలి మంచి అంటే. సో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయిపోయాక వెన్ దే గో ఫర్ ద జాబ్స్ 8,000 నుంచి స్టార్ట్ అయ్యి డిపెండ్ ఆన్ కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంతా. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఇంకోటి మేము స్కిల్స్ కూడా పెంచుతాం. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ నేర్పడం కాకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం వాళ్ళకి, సైన్ లాంగ్వేజ్. మాకు సర్టిఫైడ్ సైన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, MS ఆఫీస్ నేర్పిస్తున్నాం. ఆల్ రౌండ్ డెవలప్ చేస్తాం వాళ్ళు. మొత్తం వాళ్ళకి జాబ్ రెడీనెస్ అంటే రైట్ ఫ్రమ్ ఎలా గ్రూమింగ్ చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వి టీచ్ దెమ్ 4 monthsలో. సో పేరెంట్స్ ఆబ్వియస్లీ దే ఆర్ వెరీ హ్యాపీ. జాబ్ వచ్చింది కాకుండా కూడా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ద వే ఆఫ్ దాంట్లో చేంజ్ వస్తుంది ఎలా. ఓకే, అయితే బార్న్ బేబీస్ అన్నారు కదా మేడం, సో వాళ్ళది మీకు ఎలా తెలుస్తుంది, వాళ్ళకి వినిపిస్తుందా లేదా అని? పేరెంట్స్ అంటే మామూలు ఎవ్రీ పేరెంట్ మన చైల్డ్ ఇస్ బార్న్ వాళ్ళు తీసుకెళ్ళాలి హియరింగ్, ఓకే, చెక్ స్క్రీనింగ్ చేయించాలి. సో అలా స్క్రీనింగ్ అప్పుడు చాలామంది బయటపడుతుంది. న్యూబోర్న్ బేబీస్కి అంటే హియరింగ్ లాస్ ఉంది, లేకపోతే ఏమైనా కోక్లియర్ ఇంప్లాంటేషన్ వేస్తే ఏమైనా తర్వాత థెరపీ చేస్తే వాళ్ళు దే కెన్ టాక్ నార్మలీ. సో మోస్ట్లీ కోక్లియర్ ఇంప్లాంటేషన్ కూడా మన ఆర్గనైజేషన్లో ఇట్స్ ఫ్రీ. ఓకే, సో దీని ఫౌండర్ ఎవరు మేడం? DPK బాబు సార్, ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో హీఈస్ like exceptionally inspirational person. సో ఆయన చూసి మేము కూడా వి గెట్ రియలీ ఇన్స్పైర్డ్. చాలా కమిట్మెంట్ తోటి చేస్తారు పని. సో యాజ్ అన్ ఎంప్లాయీ ఐ జస్ట్ ఎవ్రీ డే వెన్ ఐ లుక్ ఎట్ హిమ్ ఐ ఫీల్ ఇన్స్పైర్డ్ హౌ ఈస్ డూయింగ్ సచ్ magnificent work ఈస్ డూయింగ్. మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 300+ ఉన్నారు. కడపలో కూడా మాది సెంటర్ ఉంది, కడప సార్ది హోమ్ టౌన్. సో 300+ మొత్తం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ 17 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో వర్క్ చేస్తున్నాం. డిజబిలిటీలో ఆశ్రయ యాక్టివిటీస్ వన్ ఆఫ్ ద టాప్ ఆర్గనైజేషన్స్ ఇన్ హైదరాబాద్. గ్రేట్. అయితే మేడం ఇంకొక చిన్న డౌట్, నార్మల్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు అన్నారు కదా 18 years వాళ్ళే మన దగ్గరికి వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటా అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ 5 years తర్వాత కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఏంటి మనం ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి మనతో కోపంగా మాట్లాడుతున్నారా లేకపోతే హ్యాపీగా మాట్లాడుతున్నారా అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దెన్ వాళ్ళకి కూడా మీ దగ్గర ఏదైనా సెక్షన్ ఉంటుందా? మాకు స్కూలింగ్ ఉందండి, ప్రైమరీ నుంచి 10th దాకా స్కూలింగ్ ఉంది. అంటే 18 years కాకుండా ఇలా చిన్న బిలో స్కూల్ మొత్తం ఫ్రీ ఉంది. 500+ స్టూడెంట్స్ ఉన్నారు మాకు, మొత్తం 10th దాకా కంబైన్డ్ సిలబస్ ఉంది. సో ప్రాపర్ స్కూల్ మాకు శ్రీనగర్ కాలనీలో ఉంది, కడపలో కూడా ఉంది. స్కూలింగ్ ఇస్ ఆల్సో ఫ్రీ. ఓకే, సో మొత్తం దీని ఫౌండర్ పెట్టుకుంటూ ఉంటారు ఫ్రీగా? అంటే ఫండర్స్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇట్స్ లెడ్ బై యువర్ డైరెక్టర్. సో హి ఈస్ లీడింగ్ ఆల్ ఆఫ్. ఓకే. సో అయితే మేడం ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇలా టీచ్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటి వారికి మీ దగ్గర కోర్స్ నేర్పిస్తారా? సో ఆశ్రయ ఆకృతికి రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన డిప్లొమా కోర్స్ ఒకటి ఉంది, డిస్లీ అని ఉంది. సో ఇట్స్ 2-year డిప్లొమా ప్రోగ్రామ్. సో ఎనీబడి ఎవరైనా వచ్చి కూడా ఆ డిప్లొమా ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకొని దే కెన్ లెర్న్ కంప్లీట్, అంటే సర్టిఫికేషన్ కూడా ఉంటుంది సైన్ లాంగ్వేజ్, దే కెన్ కమ్ అండ్ లెర్న్.
డిస్లీ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమన్నా చదువుకొని ఉండాలా? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. లేదు, ఎనీబడి కెన్ కమ్ అండ్ లెర్న్ సైన్ లాంగ్వేజ్. ఓకే, సో ఫ్రీగా వాళ్ళకు కూడా? ఎస్. యా, ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎలా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే నిజంగా చాలా చాలా గ్రేట్. నాకైతే మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి మీరు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ది వే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలానే మీరు ముందుకెళ్ళాలి, చాలామంది పిల్లలకి మీరు నేర్పిస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మీ డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా వరకు కూడా వచ్చారు, మా ఆదాన్ని గుర్తించారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా, అండ్ మనం అంటూ ఉంటాం మనం అంతా బాగానే ఉన్నా కానీ ఏదో చిన్న లోపానికే బాధపడిపోతూ ఉంటాం కదా, ఇలాంటివి చూసినప్పుడు ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి మేడం వాళ్ళతో మాట్లాడాను. ఇంకా ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదాన్. నమస్తే.